హలో, వెల్కమ్ టు టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం అండి. ఈరోజు 18 జూలై 2025 ఫస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. నిఫ్టీ 50 చార్ట్ ఒకసారి గమనిస్తే మనం ఈరోజు నిఫ్టీ 50 చార్ట్ చూస్తే ప్రీవియస్ క్లోజ్ 25,111 నుంచి ఈరోజు ఓపెనింగ్ 25,108కి ఓపెన్ అయింది. దాదాపు 10 పాయింట్స్ మైనస్లో ఓపెన్ అయిందండి. అండ్ హై 25,149.44 దాకా హైలోకి వెళ్ళింది. చివరాఖరికి 143 మైనస్ పాయింట్స్ దగ్గర క్లోజ్ అయిందండి. మొత్తం ఈరోజు మొత్తం మార్కెట్స్ అన్నీ నెగిటివ్లోనే ట్రేడ్ అయినాయి, నెగిటివ్లోనే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఒకసారి గమనిద్దాం మనం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ప్రీవియస్ క్లోజ్ 56,524 పాయింట్స్ దగ్గర ప్రీవియస్ క్లోజ్ అయితే 56,828 దగ్గర ప్రీవియస్ క్లోజ్ అయితే ఓపెనింగ్ మాత్రం ఈరోజు 56,524 దగ్గర ఓపెన్ అయింది. అంటే దాదాపు 300 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయిందండి బ్యాంక్ నిఫ్టీ. అండ్ వచ్చేసి హై 56,705 దగ్గర హై దాకా వెళ్ళింది. లో వచ్చేసి 56,204 దాకా లో వెళ్ళిందండి. క్లోజింగ్ మాత్రం 56,253 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి -545 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయిందండి. 546 పాయింట్స్ మైనస్లో ట్రేడ్ అయితే క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఈరోజు సెన్సెక్స్ చార్ట్ ఒకసారి గమనిద్దాం. సెన్సెక్స్ వచ్చేసి మనకి ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 82,259 దగ్గర ప్రీవియస్ క్లోజ్ అండి. ఈరోజు ఓపెన్ వచ్చేసి 82,193, దాదాపు 70 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది సెన్సెక్స్ కూడా. అండ్ హై వచ్చేసి 82,334 దాకా వెళ్ళింది హై. అండ్ లో వచ్చేసి 81,608 దగ్గర మనకి లో వచ్చింది. క్లోజింగ్ వచ్చేసి 81,740 అండి. దాదాపు మనకి సెన్సెక్స్ కూడా 500 పాయింట్స్ అబోవ్ మైనస్లో ట్రేడ్ అవుతూ క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్స్ అన్నీ డౌన్ ట్రెండ్లో ఉన్నాయండి. బేర్ మార్కెట్ అనే చెప్పొచ్చు. ఈరోజు అంతా చాలా జాగ్రత్త ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నిఫ్టీ 50 ఆప్షన్స్ చార్ట్ చూద్దాం. ఈరోజు లిస్ట్ చూసారా? ఆప్షన్స్ లిస్ట్ సీల్ అన్నీ మైనస్లో క్లోజ్ అయినాయండి, మైనస్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ పీఈలు మాత్రం పాజిటివ్లో ట్రేడ్ అయినాయండి. ఎందుకంటే బేరిష్ మార్కెట్ కాబట్టి పుట్లన్నీ కొద్దిగా పాజిటివ్లో ట్రేడ్ అయినాయి, కాల్స్ అన్నీ నెగిటివ్లో ట్రేడ్ అయినాయి. చాలా జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. నిఫ్టీ 50 చార్ట్స్ని కూడా 1-2 గమనిద్దాం మనం. నిఫ్టీ 50 చార్ట్స్ చూడండి ఒకసారి. ఆప్షన్ చార్ట్ చూసారుగా, ఇది కాల్ సైడ్ ఆప్షన్ చార్ట్ అండి. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ బాగా పడిపోయింది. అక్కడి నుంచి కొద్దిగా రికవరీ అయింది లాస్ట్లో. ఇప్పుడు పుట్ సైడ్ ఆప్షన్ చార్ట్ చూద్దాం.
ఫుడ్ సైడ్ చూసారా, ఓపెనింగే కాస్త భూమి అందుకుంది, మంచి హై దాకా వెళ్ళి మధ్యలో మళ్ళీ డౌన్ అయింది. ఫుడ్ సైడ్ అన్ని పాజిటివ్లోనే ట్రేడ్ అయినండి ఈరోజు. సెన్సెక్స్ కూడా ఆప్షన్ లిస్ట్ అండ్ ఆప్షన్ స్టార్ట్స్ ఒకసారి గమనిద్దాం. సెన్సెక్స్ కూడా ఫుల్గా బేరిష్ మోడ్లో ఉంది కాబట్టి కాల్ సైడ్ అన్ని నెగిటివ్ మోడ్లో నడిచినాయి ఆప్షన్స్. ఫుడ్ సైడ్ మాత్రం కాస్త పాజిటివ్ మోడ్లో నడిచి తర్వాత కొద్దిగా ఫ్లాట్గా మళ్ళీ కొద్దిగా డౌన్ అయినాయి. కాల్స్ అని డౌన్ ట్రెండ్ అండి, ఎందుకంటే బేరిష్ మార్కెట్ కాబట్టి. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చండి. తెలుగు టాప్ ట్రేడర్ ఛానల్ అండ్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్ అండి. మీకు ఎటువంటి లాసులు లేకుండా మేము ఖచ్చితంగా జీరో లాసెస్ మోర్ ప్రాఫిట్స్ లెక్కన మీకు మంచి ప్రాఫిట్స్ అందజేసే బాధ్యత మాది. షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్. షేర్ మార్కెట్ గురించి ఆస్ట్రాలజీలో మంచిగా రీసెర్చ్ చేసి ఉన్నాము. సలహాలు సూచనల కోసం మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఫస్ట్ ముందు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఇప్పుడు ఈ వీడియోలో మేము యూట్యూబ్లో వీడియోలో చెప్పే రికమెండేషన్స్ ఎవరు తీసుకోకండి. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. మీకు పర్సనలైజ్డ్గా మీకు మేము ఇచ్చే సలహాలు సూచనలు మాత్రమే అది పరిగణలోకి తీసుకోబడుతుంది. అంతేగాని ఈ వీడియోలో వచ్చిన ఏమన్నా గబుక్కున ఏమైనా రికమెండేషన్ చేసినా కానీ అది ఇది చేయకండి. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ, జనరల్గా చెప్పేది. ఇది పర్సనలైజ్డ్గా అంటే మేము ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి రీసెర్చ్ చేసి మీకు సూట్ అయ్యే మేము చెబుతుంటాము. దాన్ని ఖచ్చితంగా జీరో లాస్ మ్యాక్స్ ప్రాఫిట్స్ కింద మేము దాన్ని పరిగణలో తీసుకొని దాని గురించి ఆలోచిద్దాము. షేర్ మార్కెట్ అనేది ఒక కల్పవృక్షం అండి. దాని నుంచి మనం ప్రాఫిట్స్ తీసుకునే సత్తా మనకు ఉండాలా, ఆ పవర్ ఉండాలా, అది భగవంతుడు ప్రసాదించే వరం అండి. దాని గురించి విడిగా మేము సపరేట్గా మేము చేస్తాము వీడియో. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎలాంటి ఇది లేదండి, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. మేము షేర్ మార్కెట్ అనలిస్ట్ కాదండి, మేము షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్. మీకు ఎటువంటి నష్టం రాకుండా ఖచ్చితమైన ప్రాఫిట్స్తో మ్యాక్స్ ప్రాఫిట్స్తో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం. మేము షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్ని. ఈ గురువుని నమ్ముకుంటే మీకు ఎటువంటి నష్టం రాదు. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ లిస్ట్ చూస్తున్నాం మనం ప్రజెంట్. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ చార్ట్ చూస్తున్నామండి ప్రజెంట్. ఈ మార్కెట్స్ అన్ని బెరిష్లో ఉన్నాయి కాబట్టి కాల్ సైడ్ అన్ని నెగిటివ్లో క్లోజ్ అవుతున్నాయి. పుట్ సైడ్స్ మాత్రం కొద్దిగా రైజ్లో అయ్యి
హైలోకి వెళ్ళి మళ్ళీ ఫ్లాట్గా క్లోజ్ అయిన సందర్భాలు ఉన్నాయి ఈరోజు. కాల్ సైడ్ ఆప్షన్స్ అన్నీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతున్నాయి. అండ్ అదే పరంపరని కొనసాగిస్తూ గ్యాప్ డౌన్లోకి వచ్చేసింది. చూసారు, నెగిటివ్లో క్లోజ్ అవుతున్నాయి ఆప్షన్స్. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ చార్ట్ చూస్తూ ఉండే ప్రజెంట్ ఇది పుట్ సైడ్ చార్ట్ అండి. పుట్ సైడ్ చార్ట్లు మాత్రమే మనకి ఈరోజు పాజిటివ్లో ట్రేడ్ అయినాయి, పాజిటివ్లోనే ఎండ్ అయినాయి. కాల్ సైడ్ ఆప్షన్స్ అన్నీ నెగిటివ్లోనే ట్రేడ్ అయినాయి. స్టార్టింగ్ నుంచి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి నెగిటివ్లోనే ట్రేడ్ అయినాయి. చూసారుగా. అండ్ ఈరోజు టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ స్టాక్స్ చూద్దాం. ఒకసారి గమనిస్తే టాప్ గెయినర్స్ ఒకసారి గమనించండి. పీవీఆర్ ఐనాక్స్ 4% దాకా గెయిన్ అయింది అండి. అర్బాస్ 2%, వాల్పూల్ 2% గెయిన్ అయింది. కెంప్లాస్ట్ వచ్చేసి 2% గెయిన్ అయింది. కేవీబీపీ లిమిటెడ్ ఏమో 2% గెయిన్ అయ్యండి. అండ్ టాప్ లూజర్స్ ఒకసారి చూస్తే క్లీన్ అనేది 8% లాస్ అయిందండి ఈరోజు. అలోక్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు ఇవన్నీ 5% లాస్ అయినాయి. పోంక్ వచ్చేసి 4%, డేటా పెట్రానిక్స్ వచ్చి 4%, అతుల్ వచ్చేసి 4% డౌన్ అయింది మార్కెట్లో. అశోక్ ఇండియా వచ్చేసి 3%, బిఈఎంఎల్ 3% దాకా మనకి డౌన్ అయింది. మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మీ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్, షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్ అండి. మా సలహాలు సూచనల కోసం మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు 0 లాస్తో మ్యాక్స్ ప్రాఫిట్స్తో మేము సలహాలు సూచనలు ఇచ్చి మీ షేర్ మార్కెట్లో మంచి సంపదను సృష్టించగలం.